వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి పట్టణంలో విజయవంతమైన గుండె వైద్య శిబిరం. గుమ్మా లక్ష్మీపురంలో త్రుటిలో తప్పిన ప్రమాదం. మామూలు ఇస్తున్న మామూలు పట్టుకుంటారా? తండూరులో అక్రమంగా పీడీఎస్ రైస్ సీజ్. క్రైస్తవులకు అండగా బహుజన సమాజ్ పార్టీ. కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్ కుమార్. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు ఉండాలి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో గాండ్ల సంఘం, వెలుగు స్వచ్ఛంద సంస్థ, గ్రీన్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్ రామానాథన్ మెడికల్ హాస్పిటల్ బృందం సౌజన్యంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. వీరికి సిఈజీ, 2D, ఈకో, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ లెక్కల నాగేష్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతలో పెద్దలతో అధిక రక్తపోటుతో గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని, వాటి నిర్మూలన కోసం ముందు జాగ్రత్తగా ఈ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ అశ్రద్ధ ద్వారా మన విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నారు. సో ఆ విలువైన జీవితం కోల్పోవద్దంటే మనం ఏం చేయాలి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా శరీరం లోపల 40 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరం లోపల ఎలాంటి మార్పులు వస్తాయి. సో అలాంటి అవగాహన ఎవరికి లేదు. ఆ ఉద్దేశంతో కామన్గా ఏంటంటే ప్రతి ఇంటి లోపల ఇప్పుడు బీపీ, షుగర్ అనేది ప్రతి ఒక్కరికి అయిపోయింది. యూత్ అంటే 20-25 ఇయర్స్ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి, గుండెపోటు. సో వీటి నుంచి మనం రక్షించుకోవాలంటే మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మరి మన గాండ్ల కులస్తుల పెద్ద జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గాండ్ల కులస్తుల కుటుంబం నుంచి ఎవరికైనా కూడా వారికి గుండెతో సంబంధిత ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఆ సింటమ్స్ ఉన్నా కూడా మీరు రావాలని చెప్పి గత వారం రోజులుగా నేను వాట్సాప్ ద్వారా, మా బృందం కూడా వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ తెలియజేసిన దానికి స్పందించి మరి ఈరోజు ఇంతమంది ఈ క్యాంపుకి రావడం జరిగింది. సో ఏంటంటే స్పెషల్లీ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన హార్ట్ బాగుంటే మన జీవితం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనం అడగడంతో మరి మెడికల్ హాస్పిటల్ పేరు మాన్యం జిల్లా గుమ్మా లక్ష్మీపురంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వీధి నడిబొద్దులో ఉన్న భారీ వృక్షం అమాంతం పడిపోవడంతో చెట్టు కింద ఉన్న ద్విచక్ర వాహనం నుజ్జు అయింది. ప్రమాద సమయంలో చెట్టు ఎక్కి ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. తక్షణమే సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ రావు స్పందించి నేల కొరిగిన చెట్టును తొలగించడానికి చర్యలు చేపట్టారు.
నెల నెల మామూలు ఇస్తున్నాం. రంజాన్ కావడంతో ఈ నెల మామూలు ఇవ్వలేదు. ఎస్ఎస్ఆర్ను కలవలేదు. అందుకే మా ఆటోలు పట్టుకున్నారు. తమ గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి గోడ దూకి పారిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లాలో పోలీసులు ఆటోను తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో ఆటో డ్రైవర్ కొండ తీసుకున్నారు. అయితే ఈ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారని ఖజానా బేగం, అమీనా బేగం, టీనా బేగం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ వెళ్లి అక్కడ కూడా పోలీసులతో గొడవకు దిగారు. అతన్ని తమకు అప్పగించాలని మహిళలు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. తాము ఇవేళ మామూలు ఇవ్వకపోవడంతో తమ ఆటోలు పట్టుకున్నారని ఇందులో ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేయడం గమనించారు. అంతే భయపడదు బొమ్మ కాడ చూసిండు బెల్లం బెల్ల ఒక బండి ఈడ పట్టించిండు, ఒక బండి రెబ్బెల్ల పట్టించిండు. ఆ సీనుగా రెండు और एविडेंस है हमारे आने बैठे पंपिస్తారా లేకపోతే ఏంటి అంతే మామ అర్థం వల్లండి అర్థం వల్లండి సింగాలు అర్థం వల్ల కొట్టండి కొత్త బండి అసలు సార్ నేను ఒక మాట మాట్లాడతా ఈ నెల 10 రోజులు లేట్ అయింది మామూలు ఇయ్యాలి మా బండి పట్టింది అంతే మామూలు ఇయ్యాలి అంతే పోలీస్ స్టేషన్ లో పోయినా మేము రెబ్బెన పోలీస్ ఎస్ఐ సాకి దండం పెట్టా కాదు तुम्हारा क्या होना वो तुम पैसा करो जो भी केस का तुम क्या है इसको अंदर नो बोल काकू काकू दिया मामा तुम्हारा घर से दिया तुम्हारा घर से दिया तुम्हें काहे को कर रहे तुम ये बात करने का ये कैमरा ढका नहीं पूछो हमारा पूछो ए भाई बड़े मारे ए आ रहा आपले पूछो ఎట్లా జాబ్ చేస్తారో చూస్తా మేమంతా ఎక్కడ పెట్టేది అక్కడ పెట్టాం దగ్గర పెట్టుకో ఏం భయం కాదట ఏసీబీ దగ్గర పెట్టుకో ఏం భయం కాదట పెట్టుకొని మీరు మాట్లాడతారా అని లోపల పెట్టుకొని మీరు మాట్లాడతారా గుల్లసిని అని ఏ రికార్డింగ్ ఉంటే చూపెట్టుకో అరే చూపెట్టో బాబు చూడిండు బరాబర్ మాట్లాడతది బరాబర్ మాట్లాడతది బరాబర్ నిన్న ఆశీర్వాదం జరిగింది సమాచారం ఏమున్నా సార్ సమాచారం బరాబర్ మాట్లాడతారు వంద నిందలు చేసి బోచడతా మాకు కూడా ఉన్నాయి సార్ వంద నిందలు వేసే ఇక్కడికి వచ్చిన ఏం పీకి కట్ట కట్టుకోరు అందుకే ఎట్లా సాగుతారు పోలీసు వాళ్ళు యాక్షన్ అయితే బండి తీసుకొని వెళ్తున్నా ఆటో తీసుకొని 2 ఆటోలు తీసుకొని పోతున్నా వెనక ముందు పట్టిండ్రు కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ తాండూరు ఫోన్ చేసిండు సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపి మా బండి మామూలు ఇచ్చేస్తున్నాం మేము నెల మామూలు ఇస్తాం ఈ నెల సంతోష్ సార్కి ఇస్తాం ఎస్ఐ సార్ తీసుకుంటాడు ఎస్ఐ సార్ వచ్చి కలువు అన్నాడు కానీ కలవలే మేము ఈ నెల పండుగ సార్ తర్వాత వస్తామన్నాం రాలేదు మరి సిఐ సార్ ఇంకా వచ్చిండేమో న్యాయం చేస్తాడేమో అంటే ఆ సీను గానికి ఏమో లోపల కూర్చుండట్టిండ్రు మాకేమో దెంగయ్యిండ్రు ఇక్కడికి వెళ్ళి అన్నారు ఆడు గోడ దునికి పోగా మరి వీళ్ళు ఏం చేస్తాండ్రు
ఇట్లా న్యాయం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నామినేషన్ వేయనున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ముందుగా చెంపాని గ్రామంలో అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేమూరు ఎన్టీఆర్ పురవేదిక నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేయనున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఈ నామినేషన్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా నడవండి ముందు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ ఐకేపీ కేంద్రంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుంటున్న రైతులను కలిశారు. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎకరావు పెట్టారు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిసిపోయాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, వేలాది టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం. 10,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను పోయేస్తామన్నా 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంత మీరు కూడా రూపాయి రైతులు కేసీఆర్ కూడా ఏమనలే కదా, కేసీఆర్ హామీలు చూపించిన ఏమనలే కదా, ఇప్పుడు కూడా ఏమన్నారు అని చెప్పి కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు ఏ విధంగా మోసం చేయాలి, మోసపూరిత మాటలు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నమ్మించి మోసం చేయాలి, మళ్ళీ ఈ హామీని తప్పించుకోవడానికి ఇంకో హామీ ఏ విధంగా వేయాలని చెప్పి ఆలోచించిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి 2 లక్షలు మాఫీ చేస్తారట. ఇది ఆగస్టు 15 ముహూర్తమా? మీకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ మీద నమ్మకం లేదా? ఆ పేరు చెప్పి అలా మోసం చేసి ఓట్లు వేసుకుంటే మోసం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ గుళ్ళు గుర్తొస్తుంది పాపం వాళ్ళకు. ఈ రాముని సాక్షిగా
ఆ దేవుని సాక్షిగా అని చెప్పి చెప్తున్నారు. మరి ఎన్నికల ముందు ఈ బైబుల్ ఖురాన్ భగవద్గీత ఏడమైంది. ఇప్పుడు ఆగస్టు 15 ఏం డేట్ అది? ఇలా జూన్ 4వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ అయిపోతుంది, ఎన్నికల కోడ్ సవరిస్తారు. మరి జూన్ 15 నుంచే 2 లక్షల రుణమాఫీని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అలాగా బోనస్ కోసము బోనస్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. 5,000 కోట్ల రూపాయలు మీద లేవా? ప్రభుత్వం దగ్గర లేవా 5,000 కోట్ల రూపాయలు? ఇవాళ ఈ తరుగుతాలు తేమబడితోని మీకు అదనంగా ఖర్చు ఎంత వస్తాయంటే దాదాపు 700 కోట్ల రూపాయలు వస్తాయి. 700 కోట్ల రూపాయలు లేవా మీకు? 5,700 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టకుండా రైతులు ఆదుకునే ప్రయత్నం చేయకుండా భగవద్గీత ఖురాన్ బైబుల్ అని చెప్పుకొని మోసం చేసి వీటికే పైసలు ఏమన్నా అంటున్నప్పుడు మీరు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి. మరి ఏం చేస్తారు 30,000 కోట్ల రూపాయలు? 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏంది? 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ దేశం నుంచి పట్టుకొస్తారు? అంత ఏంటంటే ఈ జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెడతారు. మళ్ళీ దాన్ని ఓట్లు వేసుకోవాలి. రైతులు తిరగబడుతున్నారు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే రుణమాఫీ పేరు చెప్తాను గెలుస్తారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ నాయకులు భగవద్గీత ఖురాన్ బైబుల్ నుంచి మాట్లాడతలేరు. ఇక ఎన్నికలు అయిపోయినా ఓట్లు వేసుకున్నారు, మాట్లాడలేరు. ఇక రైతులు మర్చిపోయారు. రైతులు అది ఉన్నారు, ఒక్కొక్కరి చేత భగవద్గీత ఉన్నది, ఖురాన్ ఉన్నది, బైబుల్ ఉన్నది. ఈసారి కొనుగోలు చేయాలి. రైతుల గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే భగవద్గీత చూపడతారు, ఖురాన్ చూపడతారు, బైబుల్ చూపడతారు, బోనస్ గురించి అడుగుతారు, వాళ్ళ రైతు భరోసా గురించి అడుగుతారు, తరుగుతారు, తేమలు కూడా కొట్టారు, దాని గురించి అడుగుతారు, 2 లక్షల రూపాయలు అన్నీ అడుగుతారు. దాని సమాధానం ఎట్లా చెప్తారు చూస్తాం మేము కూడా. కాబట్టి ఇలా ప్రభుత్వము ఇవాళ పూర్తిగా హామీలు నెరవేర్చకుండా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మరి ఇప్పటికైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. మీరు ఓటు రూపకంలో రాజకీయ పరంగా ఆలోచించి రైతులను గోసపెట్టకండి, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. వెంటనే తరుగుతాలు తేమ లేకుండా మొత్తం కొనాలి. 1 కిలో కాదు, 1/2 కిలో కూడా కడిగించుకునే అటువంటి అవకాశం లేదు. మీరే హామీ ఇచ్చారు, రైతులు ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి నిన్న వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్స్ లేకుండా వెంటనే ప్రభుత్వం బేషరతుగా పండించిన పట్టణ ప్రతి గింజలు కొనాల్సిందే, రైతులు ఆదుకోవాల్సిందే. మరి ఇప్పుడు తడిసిందని చెప్పి ఇక్కడికి పోతారు. పోయినాక లాస్ట్కి ఏమైంది? ప్రభుత్వం సరిగా వాళ్ళని చూసుకోకపోవడం వల్ల, వాళ్ళకు రైతులకు సహకరించకపోవడం వలన లాస్ట్కు 1,700కు దళారీ వ్యవస్థ స్టార్ట్ అయింది. మళ్ళీ మద్దతు ధర, కనీస మద్దతు ధర నిష్పెట్టి ఇవాళ 1,700కు 1,600కి అమ్ముకునే పరిస్థితి. నగరంలో డాక్టర్ నాగశేషయ్య నిర్మించిన విజయదుర్గ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు బాలవంతయ్య ఆదివారం కర్నూలు నగరంలో గాయత్రి ఎస్టేట్ నందు విజయదుర్గ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన అనంతరం డాక్టర్ బాలయ్య మధ్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదని, అందుకు కారణం ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్నాయని, అయితే ఈ వైద్యశాలలో చికిత్స పొందే వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇన్సూరెన్స్లను కూడా ఆమోదిస్తున్నారని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ప్రజలందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆయన అన్నారు. ఈ హాస్పిటల్ను అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్ థియేటర్, వార్డులు, ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేశారని, కర్నూలు నగరంలో ఇలాంటి హాస్పిటల్ నెలకొల్పడం చాలా సంతోషమని అన్నారు. మెయిన్ పిల్లర్స్ కావాలి కదా, అది కాకుండా రైట్
నాయుడు సార్ ఒక్కసారి అందరూ నోట్లో బాగుంటుంది నాయుడు సార్ ఒక్కసారి చూడండి సార్, అందరూ ఒక్కసారి అట్లా పెట్టి సార్ ఒక్కసారి చూడండి సార్. ఇద్దరే పోరాటం రండి. అంకుల్ ఇటువైపు చూడండి. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. సార్ ఈతలు పెట్టండి సార్, ఈతలు పెట్టండి అమ్మ. మీరు వెనక్కి రండి కొంచెం. మేడం ఇటు చూడండి మేడం. మేడం పక్కన ధైర్యం రండి. సార్ కొద్ది దగ్గర సార్ ఓకే సార్ ఒకసారి చూడండి సార్, పక్కన చూడాలి. సార్ 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 ఒకసారి సార్ 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 ఓకే సార్. నా పేరు డాక్టర్ బాలమద్దయ్య. నేను ఐఎంఎస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబరు. ఈరోజు నాగశేషయ్య గారు గాయత్రి ఎస్టేట్లో ఒక మంచి వెంచర్ అంటే ఒక హాస్పిటల్ కర్నూలుకు యాడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఓన్లీ ఆర్థోపెడిక్ ప్రాక్టీసే చేసేవాడు. కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ గాయత్రి ఎస్టేట్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అన్ని బ్రాంచెస్తో కూడిన హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా అంటే ఎవరైనా డబ్బులు సంపాదించేస్తే వాళ్ళ లగ్జరీ కోసమో హ్యాపీనెస్ కోసమో ఉపయోగించుకుంటారు. అట్లా కాకుండా నాగశేషయ్య గారు సమాజ సేవ అంటే డబ్బులు తీసుకోవచ్చు, కానీ వాళ్ళకు వీఆర్ గివింగ్ ద సర్వీస్ అంటే మెడికల్ సర్వీసెస్ మనం ఇస్తున్నాం. కాబట్టి అటువంటి వెంచర్ను అంటే ఒకటి కర్నూలుకి యాడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కర్నూలు. అదేవిధంగా కర్నూలు డెవలప్ అయితే స్టేట్ అయితే సెంట్రల్ డెవలప్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతున్నాయి. వాళ్ళ మామగారు అయినటువంటి మల్లికార్జునరావు గారు చాలా అంటే దైవభక్తి కలవాళ్ళు. ఆయన దీంటి కడపలో అమ్మవారి టెంపుల్ కట్టి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎంఆర్ఓ కార్యాలయంలో ఫస్ట్ సెట్ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు బీఫామ్ అందని కారణంగా ఫస్ట్ సెట్ వేసిన అశోక్ బాబు కాగా 25 నెలల అఫీషియల్గా నామినేషన్ వేయనున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.